నటరాజ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన జీవన్ నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వాళ్ళు శ్రీ రాళ్ళపల్లి గారు. రాళ్ళపల్లి గారి గురించి మీకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన సుప్రసిద్ధ చలనచిత్ర రంగస్థల నటులు. రాళ్ళపల్లి గారు, మా జీవన్ నాటకం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీకు మీ ప్రేక్షకులకి నమస్కారం అండి. మీ ప్రొఫైల్ చూసినట్టయితే చాలా మంచి నాటకాలు చేశారు మీరు రంగస్థలానికి సంబంధించి. ఈ నట ప్రస్థానం మనం వెళ్ళే ముందు అసలు మీ బాల్యం, మీ తల్లిదండ్రులు, మీ సొంత ఊరు ప్రేక్షకులకు ఒకసారి పరిచయం చేసి వాటి గురించి ముచ్చటించుకుని మిగతా విషయాల్లోకి వెళ్దాం. నేను పుట్టింది తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలం రాచపల్లి అని ఒక చిన్న పల్లెటూరు అండి. మా నాన్నగారి పేరు రాళ్ళపల్లి వెంకట్రావు గారు, మా అమ్మగారు కామేశ్వరమ్మ గారు. మేము నలుగురు అన్నదమ్ములం. మా నలుగురు కంటే పెద్దవాళ్ళు, మాకు ఇద్దరు అక్కయ్యలు ఉండేవాళ్ళు. అందరికంటే నేనే చిన్నవాడిని. నన్ను చంటి అని పిలిచేవారు. ఇప్పటికీ మా అన్నయ్యలు అలాగే పిలుస్తూ ఉంటారు. కెర్లంపూడి స్కూల్లో వరకు ఫస్ట్ ఫారం వరకు చదువుకున్నాను. రాచపల్లి నుంచి కెర్లంపూడి వరకు నడిచి వెళ్లాల్సి వచ్చేది, దాదాపు ఒక 5 కిలోమీటర్లు. ఆ తర్వాత మా అన్నయ్య గారి దగ్గర ఉండి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. 11th క్లాసు 12th క్లాస్కి వచ్చేటప్పటికి నాంపల్లి గవర్నమెంట్ హై స్కూల్లో హైదరాబాద్ రావడం జరిగింది. అంటే ట్రాన్స్ఫర్ అంటే నేను అప్పటికి ఇంకా విద్యార్థినే కదా. కాదు, పేరెంట్స్ మా అన్నయ్యలు ఇద్దరు ఇక్కడ జాబ్ చేస్తుండేవారు. మా రెండో అన్నగారు ఎండోమెంట్స్లో వర్క్ చేసేవారు. మా మూడో అన్నగారేమో రైల్వేలో వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళకి కూడా అప్పటికి ఇంకా పెళ్ళిళ్ళు కాలే. నేను మా పెద్దన్నగారి దగ్గర ఉండి చదువుకుంటున్నవాడిని. తర్వాత రెండో అన్న మూడో అన్నల దగ్గరికి వచ్చి చదువుకోవడం కోసమని ఇక్కడికి వచ్చా. ఇక్కడ నాంపల్లిలోనే బ్రహ్మచారులు అందరూ కలిసి ఒక రూమ్లో ఉండేవారు, ఎంప్లాయీస్. వాళ్ళతో పాటు నేను ఉండి గవర్నమెంట్ స్కూల్లోనే 11th క్లాస్ నాంపల్లి స్కూల్లో చదువుతూ ఉండేవాడిని. నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం, ఘంటసాల గట్లా పాడడం, పద్యాలు పాడడం ఇవన్నీ అలవాటు ఉండేది. ఖాళీగా ఉన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిచ్చిగా అరుస్తూ ఉండేవాడిని, పాటలు పాడుతూ ఉండేవాడిని. ఈ వీకెండ్స్లో ఆ రూమ్కి మిగతా రూమ్మేట్స్తో సరదాగా ప్యాకెట్ ఆడుకోవడం కోసం అని చెప్పి మంత్రి శ్రీనివాసరావు గారు, పి గోవింద్ చౌదరి గారు వీళ్ళందరూ వస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి అలాగే వాళ్ళు వచ్చి ఏదో వీకెండ్స్లో ప్యాకెట్ ఆడుకుంటున్నప్పుడు నా పాటలు పద్యాలు విన్నారు ఆయన, మంత్రి శ్రీనివాసరావు గారు. ఎవడరా పాటలు పాడుతున్నది అన్నారు. అంటే మా తమ్ముడే అని చెప్పి మా అన్నయ్యలు చెప్పారు. వాడిని ఒకసారి పిలవమన్నారు. సరే అని చెప్పి నన్ను పిలిచారు. రే నీకు నాటకాల్లో ఇంట్రెస్ట్ ఉందిరా అని అడిగారు. అది నాకు ఎప్పుడో బాల్యం నుంచే ఉన్న ఉత్సాహం. ఆ ఉత్సాహం అలా అణగారిపోయి ఉండిపోయింది. సరే ఈ మంత్రి శ్రీనివాసరావు గారు నాటకంలో వేషం వేస్తావు అనగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. అలాగే వేస్తా తప్పకుండా. అయితే రేపు సాయంకాలం చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చాయి. అక్కడ ఏఆర్ కృష్ణ గారు అడిగితే ఎవరైనా చెప్తారు, అక్కడికి వచ్చాయి నీకు అందులో వేషం ఉందని చెప్పారు. పక్కన మా అన్నయ్యలు వాడి చదువు ఎందుకంటే పాడు చేస్తారు, వాడు అసలే సవ్యంగా చదవట్లేదు అని చెప్పి మా అన్నయ్యలు ఏదో అన్నారు. అయినా నేను పెద్దగా పట్టించుకోలే. మన్నాడు సాయంకాలం స్కూల్ అవ్వగానే చిక్కడపల్లి ఏఆర్ కృష్ణ గారి ఇంటికి వెళ్ళా. అక్కడ అబ్బూరి రామకృష్ణారావు గారు, ఏఆర్ కృష్ణ గారు, దుగ్గిరాయల సోమేశ్వరరావు గారు వీళ్ళందరూ కూర్చుని ఉన్నారు. రే నువ్వు పాటలు పద్యాలు ఏమైనా పాడతావా అన్నారు. ఏవో పాడుతూ ఉంటానండి అన్నాను. శ్లోకాలు ఏమైనా వచ్చా? శ్లోకాలంటే అప్పటికి మనకు తెలిసిన శ్లోకాలే ఉన్నాయి. శుక్లాంబరధరం విష్ణు అదొకటే నేర్చుకున్నది. సరే అయితే నేను శ్లోకం చెప్తాను, నేను చెప్పినట్టు చెప్పమని అబ్బూరి రామకృష్ణారావు గారు. మృగా ప్రియాళు ద్రుమమంజరీణాం ప్రియాముఖం కిం పురుష చుచుంబ అని మొట్టమొదటి ఆ కన్యాశుల్కంలో శ్లోకం ఒకటి ఆయన అని నాతో అనిపించారు. అట్లాగా నా రంగ ప్రవేశం మొట్టమొదటిసారిగా 1960లో. అప్పటికింకా రవీంద్ర భారతి అది కట్టలేదు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోనే ఈ వెదుర్లు పాకతో తడికలతో వేసిన ఒక పెద్ద ఆడిటోరియంలో మొట్టమొదటిసారిగా కన్యాశుల్కంలో కర్ణాటక శాస్త్రి శిష్యుడు మహేంద్రం పాత్ర ద్వారా రంగప్రవేశం చేయడం జరిగింది. అప్పటికి కరెక్ట్గా 16 ఏళ్ళు ఉంటాయి అంతే. ఎందుకంటే నేను పాత్రకి తగినటువంటి ఆడపిల్ల వేషం వేసినా ఆడపిల్ల అప్పటికి ఇంకా మీసాలు అవి లేవు కనుక ఐఎస్ రాజకుమారి గారు మధురవాణిగా ఆవిడ అప్పటికే పాపులర్. రామచంద్ర కాశ్యప్ గారేమో గిరీశం వేశారు. సినిమాలోనే వేషం వేసిన వెన్నకోటి రమణ పంతులు గారు, అందులో అగ్నిహోత్రావధానం లేదు. అయితే మీరు చాలా ఉద్దండులతో వేశారు. తొలి రంగ ప్రవేశమే మహామహులు, చాలా పెద్దవాళ్ళతో నాకు పరిచయం. మొట్టమొదటిసారి వాళ్ళతో నాటకంలో వేషం వేయడం నా జన్మలో మర్చిపోలేని మాత్రమే. తొలి ప్రదర్శన అలాగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వేసాం.
తర్వాత రెండో ప్రదర్శన ఇప్పుడు లలిత కళాతోరణం ఉన్న చోట ఇదివరకు చైనీస్ గార్డెన్ అనేవారు, ఓన్లీ ఒక పెద్ద సిమెంట్ అరుగు. దాని మీద రెండో ప్రదర్శన పబ్లిక్ గార్డెన్స్లో ఆ చైనీస్ గార్డెన్లో వేయడం జరిగింది. అప్పుడు దామోదరం సంజయ్ గారు చీఫ్ మినిస్టర్, ఆయన ఆ ప్రదర్శనకు వచ్చారు, చాలా అప్రిషియేట్ చేశారు. దాంతో మరింత ఉత్సాహం పొంగు వచ్చింది. రవీంద్ర భారతి కట్టిన తర్వాత మొట్టమొదటిసారి కన్యాశుల్కం నాటకం వేసిన వాళ్ళు మేమే అనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు. అట్లా రంగప్రవేశం జరిగింది. తర్వాత ప్రతాపరుద్రీయం, మృత్యకటికం 3 నాటకాలు ఢిల్లీ తీసుకెళ్ళి ప్రదర్శించడం జరిగింది. అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో వారి సమక్షంలో రాష్ట్రపతి భవన్లో మృత్యకటిక నాటకం వేశాం. ప్రత్యేకించి రాష్ట్రపతి భవన్లోనే ఒక ఆడిటోరియం ఉంటుంది. సింహాసనం మీద ఆయన కూర్చుంటే ముందు ఎంపీలు, ఎమ్మెల్యే, మినిస్టర్లు, కేంద్ర మంత్రులు వాళ్ళందరూ కూర్చున్నారు. సో మృత్యకటిక నాటకం అక్కడ ఆయన సమక్షంలో ప్రదర్శించడం అనేది అది నాకు చాలా పెద్ద అవార్డు కింద లెక్క, నిజం చెప్పాలంటే. అట్లాగా నా రంగ ప్రవేశం స్టార్ట్ అయింది. తర్వాత నాంపల్లి స్కూల్లో 11th క్లాస్ 12th క్లాస్ అయిపోయింది. సైఫాబాద్ సైన్స్ కాలేజీలో బీఎస్సీలో చేరాను. సరే, చాలామంది సినిమా యాక్టర్లు చెప్పినట్టే మా వాళ్ళు కూడా నాదేదో పాపం బాగా చదివితే డాక్టర్ని చదివిద్దాం అనుకున్నారు. మనకెందుకో చదువు అబ్బలే, నాటకం డైలాగులు పాటలు పద్యాలే తప్ప చదువు మీద శ్రద్ధ అంతగా లేకపోయింది. సో దానివల్ల చదువు కొంచెం కుంటుబడి ఏదో వానాకాలం చదివాను, అది నిజం చెప్పాలంటే. సో బీఎస్సీ చదువుతున్నప్పుడే ఇంటర్ కాలేజీ కాంపిటీషన్స్లో అప్పటికే కొత్తగా మన నాగరికతలోనూ తర్వాత కల్చర్లోనూ మార్పులు వస్తున్న పీరియడ్ అది. ఈ వెస్ట్రన్ కల్చర్ కొంచెం ప్రవేశించడం, ఆడవాళ్ళు ఎత్తుజోళ్ళు వేసుకుని నడుస్తుంటే వింతగా చూడడం, స్లీవ్లెస్ జాకెట్ అనేది ఎక్కడన్నా కనపడితే అబ్బరు పడిపోయి అలా ఆశ్చర్యంగా చూడడం, ఇవన్నీ ఉండేవి. సో దాని మీద ఆ రోజుల్లోనే ఓ సెటైరికల్ నాటికోటి మొట్టమొదటి రాశాను నేను, మారని సంసారం అని ఓ సెటైర్ ఒకటి రాశా. అది రాసిన తర్వాత మొట్టమొదటి శ్రోత ఎవరంటే మా నాన్నగారే విన్నారు. ఆయన మా ఊరి నుంచి ఎందుకో వచ్చాడు ఆయన. అప్పటికి ఆయన నవ్వొస్తుందిరా అన్నారు ఆయన. అదే ఆయన అన్నది అప్రిషియేషన్. అంతమించి నాటకం గురించి నిజం చెప్పాలంటే విశ్లేషించి చెప్పే పరిస్థితి కాదు. సో దాన్ని అంతర్కళాశాల పోటీల్లో మేము వేసాము. అదే టైంలో భానుప్రకాష్ గారు వాళ్ళందరూ లా కాలేజీ నుంచి అక్కడి నుంచి వచ్చారు. మేము సైఫాబాద్ కాలేజీ నుంచి రిప్రజెంట్ చేస్తే దాంట్లో ఉత్తమ రచయిత, ఉత్తమ నటుడు 2 అవార్డులు వచ్చాయి అంతర్కళాశాల పోటీల్లో. డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి చేతుల మీదుగా మొమెంటో అందుకోవడం అనేది అదో పెద్ద ఎవరెస్ట్ శిఖరం వచ్చినంత ఆనందాన్ని నిజానికి అంతే కలిగించింది. అట్లాగే మొత్తానికి నాటకాలు ఎందుకో నన్ను సో ఒక వెరీ గుడ్ స్టార్ట్లింగ్ బిగినింగ్ అనమాట. బిగినింగ్ చాలా అంత పెద్ద వాళ్ళతో మొట్టమొదటి పరిచయం కలగడం, వాళ్ళతో నటించడం, ఆ పద్ధతి ప్రకారం వెళ్ళింది. ఇతివృత్త పరంగా ఈనాటికి బతికున్నది వరవిక్రయం అయితే, ఒక నాటకీయ శైలిగాను శిల్పంగాను అద్భుతంగా మలచబడిన నాటకం మాత్రం కన్యాశుల్కం. చిన్నప్పుడు పేరడని పేరిగాడని అనేవారు, కాస్త ముదిరిన తర్వాత పేరన్నని పేరయ్యని అంటూ వచ్చేవారు. నన్ను చేయి పట్టుకుంటుంది నాన్న అంటాడు ఆడపిల్ల వేషంగా. ఇవి కన్నిపిల్ల దగ్గర ఏదో చుట్టవాసన వస్తున్నట్టుందే అంటుంది మధురవాణి.